లేకపోతే ఇవి చాగంటి వారు వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు. వీళ్ళకి హిందూ సమాజం ఏమిస్తోంది? వాళ్ళకి ఆ అవగాహన ఉన్నదాన్ని బోధిస్తున్నారు. నీ క్రైస్తవంలో కూడా అట్లా బోధించే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరికి రాని పాపులారిటీ వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇక్కడ మీరు చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ పరధర్మాన్ని దూషించడం ఎప్పుడైనా చూసారా వేరే మతానికి సంబంధించి? మరి అది కదా కావాల్సింది. హిందూ ధర్మానికి సంబంధించిన ప్రవక్తలు ఎవరైనా సరే, ప్రబోధకులు అంటే వాళ్ళ భాషలో ప్రవక్త ప్రబోధకులు, మన భాషలో స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులు, ప్రవచనకర్తలు, వీళ్ళు ఎప్పుడైనా ఆ మతాన్ని ఆ ధర్మాన్ని దూషించడం ద్వారా పాపులర్ అయ్యారా? లేదు కదా. వీళ్ళందరూ ఇదిగో హిందూ ధర్మం ఇట్లా చెప్తుందయ్యా, నీ భార్యతో ఇట్టుండయ్యా, నీ చెల్లితో ఇట్లా ప్రవర్తించయ్యా, నీ కొడుకుని ఇట్లా చూడయ్యా, నీ కూతురుతో సమానంగా చూసుకోవయ్యా, ధర్మం ఇట్లా చెప్పిందని చెప్తున్నారు. సాంప్రదాయాలు, హిందూ పద్ధతులు. మరి నువ్వు కూడా నీ ధర్మాన్ని గురించి చెప్పుకో, నీ ధర్మం యొక్క మంచితనం చెప్పుకో, దాని పట్ల విశ్వాసం పెంచుకో. పరధర్మంలో దోషం తప్పు ఉంటే నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? హూ ఆర్ యూ టు ఆస్క్ దట్? నువ్వెట్లాగా ఆ విషయాలు మాట్లాడతావు? నువ్వు ఇందులో ఉన్నావా? లేదు కదా. రెండవది ఆయనే చెప్పాడు, నేను ఒకప్పుడు డ్రగ్స్ వాడేవాడిని, మర్డర్లు చేశాను, ఏదో మర్డర్లు అటెంప్టో మర్డర్ ఏదో చేశాను, లేకపోతే కనుక నేను అసలు చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని, రౌడీజం చేశాను అని చెప్పి నువ్వు మారావు, మారు మనసు పొందావు. పొందినప్పుడు